భరత్ పల్లవికి ఫోన్ చేసి ఇంకా చెప్తాడనమాట. ఇలా కొట్టాను, ఇలా అయింది అది ఇది అని. పల్లవి తనకు ముందే తెలిసినా కూడా ఏం తెలియనట్టు, అవునా ఇలా ఎందుకు చేశావు? అయినా నీ తప్పేం లేదు కదా! నువ్వు మంచి పనే చేశావు అన్నట్టుగా ఏం తెలియకుండా లోపల లోపలే గొడవలు పెట్టేస్తూ ఉంటుందనమాట. ఇంతలో ఇంటికి వెళ్ళాక రాజేశ్వరి కూడా ఇంకా మహానటి యాక్టింగ్ చేస్తుందనమాట. అయినా సొంత బావ ఉన్నప్పుడు నువ్వెందుకు కొట్టావు? అంటే మీరు ఆఫీస్‌లో నాపై చేయెత్తినప్పుడు మీరెలా కొట్టారు? మీరు నన్ను కొడుకు అన్నప్పుడు నేను కొట్టాను అని చెప్తే లోపల లోపల మురిసిపోతూ కూడా బయటికి ఏం తెలియనట్టు రాజేశ్వరి అయితే డ్రామా ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. ఈ భరత్ అయితే మాత్రం మీ ఎంత ప్రేమ ఉందో నా మీద అన్నట్టు అవని చెప్పినట్టు ఊరికే లొంగిపోతుంది. ఇంతలో పురమాలు అయితే అవని ఇంటికెళ్ళగానే ఏమైంది కన్నయ్య అని అడిగితే బ్రేక్ వేయడం వల్ల పడిపోయామని చెప్తే ఇంకా ఉంటారనమాట. కూర్చొని వాళ్ళని అడుగుతుంటుంది ఏమైంది ఏమైందని. ఇంతకీ పల్లవి వచ్చి మా కమల్ బావని కొట్టాడంట మీ తమ్ముడు అని చెప్తే, మా తమ్ముడు అలా చేయడు ఎందుకు పల్లవి ఇలా చెప్తూ ఉన్నావంటే, మా బావని కొట్టకముందు మీ మీ ఆయన్నేనంట కొట్టింది అక్షయ్ బావని అది చూసుకో ముందు అని చెప్తూ ఉంటే, ఇంకా కమల్ అయితే నిజం చెప్పేస్తాడనమాట. అవును వదిన కొట్టింది మీ తమ్ముడు భరత్తేను అని. ఇంకా అక్షయ్ అయితే డైరెక్ట్గా అడుగుతుందనమాట అవన్నీ. నిజంగా కొట్టాడా చెప్పండి అండి అని. ఇంకా ఏం చెప్పలేకపోయి గమ్ముగా తలదించేసుకుంటాడనమాట అక్షయ్ అయితే. ఇంకా వెంటనే కమల్ కూడా నిజం చెప్పేస్తాడు. ఇంకా అవనీకైతే కోపం పీక్స్‌లోకి వెళ్ళిపోతుందనమాట. వాడు ఎందుకు ఇలా మారుతున్నాడు అని చెప్పి డైరెక్ట్‌గా వాడు ఎక్కడున్నాడో అక్కడికైతే వెళ్ళాలని ప్లాన్ వేసుకొని ఉంటుందన్నమాట. ఎందుకంటే వాడిని ఇన్ని రోజులు కష్టపడి ఇలా చేసి అంతా చేశాక వాడి మైండ్ మొత్తం మార్చేస్తున్నారు అని అవనీకైతే అర్థమైపోతుందన్నమాట. ఒకవేళ దీని వెనక పల్లవి రాజేశ్వరి అని ఉన్నారు అని తెలిసిందంటే మాత్రం ఇంకా నిజం బయట పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.